చంద్రబాబు గారు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి 24 గంటలు అంబులెన్స్ పక్కన ఉండాలి, ఆయన నడవడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటూ వైద్య సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ఆయనకి బెయిల్ వచ్చింది ఆ రోజున. ఇప్పుడు ఎన్నికలలో ప్రచారం కోసం బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ అదే బాట ప్రయాణిస్తున్నారు. కేజ్రీవాల్ అనారోగ్యపు చెకప్పుల కోసం అంటూ ఆయనకి బెయిల్ ఇవ్వాలి, ఎక్స్టెండ్ చేయాలని కోరుతున్నారు. మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అనారోగ్యం దృష్ట్యా రెగ్యులర్ బెయిల్తో పాటు వారం పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ల మీద ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా గురువారం విచారణ చేపట్టారు. ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు. ప్రస్తుతం కేజ్రీవాల్ కస్టడీలో లేరు. సుప్రీంకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గురువారం కూడా పంజాబ్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారని రాజు పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ కేజ్రీవాల్ రెగ్యులర్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించారు.